కోడెల శివప్రసాదరావు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు. సీఎంను కలిశారు కోడెల. ఇనిమెట్ల గొడవ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఎన్నికల రోజు ఇనిమెట్ల పోలింగ్ బూత్లో జరిగిన ఘర్షణ కేసులో స్పీకర్ కోడెల శివప్రసాద్పై కేసు నమోదైంది. బూత్ క్యాప్చరింగ్ చేశారనే ఆరోపణపై గొడవ జరిగింది. ఈ గొడవ నేపథ్యంలో కోడెల కొద్దిసేపటి క్రితం చంద్రబాబును కలిశారు. ఇనుమెట్ల గొడవ రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. ఎన్నికల రోజు ఇనుమెట్ల పోలింగ్ బూత్లో జరిగిన ఘర్షణ కేసులో స్పీకర్ కోడెల శివప్రసాద్పై కేసు నమోదైంది. బూత్ క్యాప్చరింగ్ చేశారనే ఆరోపణపై కోడెల సహా మరో 22 మందిపై రాజుపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో కోడెల శివప్రసాద్ను మూడో నిందితుడిగా పేర్కొన్నారు. ఈ గొడవల నేపథ్యంలో కోడెల కొద్దిసేపటి క్రితం చంద్రబాబును కలిశారు. పోలింగ్ రోజు జరిగిన అల్లర్లు, వైసీపీ నేతల ఫిర్యాదులపై చంద్రబాబుకు వివరిస్తున్నారు. మరోవైపు సత్తెనపల్లిలో వైసీపీ నిజ నిర్ధారణ కమిటీ నిన్న సమావేశమైంది. ఎన్నికల జరిగిన రోజు ఇనిమెట్ల పోలింగ్ బూత్లో జరిగిన గొడవకు సంబంధించిన వీడియోలను బయటపెట్టింది. ఆ ఫుటేజ్ను మీడియాకు కూడా అందించారు. ఓటమి భయంతోనే కోడెల తమపై దాడి చేశారని ఆరోపించారు వైసీపీ నేతలు. అసలు పోలింగ్ బూత్లో ఏం జరిగిందో అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే ఫుటేజ్ను బయటపెట్టామని చెప్పింది నిజ నిర్ధారణ కమిటీ. వైసీపీ పెట్టిన కేసుపై ఇటు స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా స్పందించారు. ఇనుమెట్లలో రిగ్గింగ్ జరుగుతోందని చెబితే అక్కడకు వెళ్లానని, ఆ లోపే తనను రౌండప్ చేసి కొందరు దాడి చేశారని చెప్పుకొచ్చారు. తనతో పాటు సెక్యూరిటీ, పోలీసులపైన దాడి జరిగిందన్నారు. వీడియోలు బయటపెట్టాలని వైసీపీ చేసిన డిమాండ్కు తాను కూడా సిద్ధంగానే ఉన్నానని, అందులో ఉన్న అరాచక శక్తులు, దుర్మార్గులపైన విచారణ జరపాలని కోడెల కోరారు. సీఎం చంద్రబాబుతో స్పీకర్ కోడెల కలిశారు. తనపై దాడిని వివరించారు కోడెల. మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నారాయణ సిద్ధంగా ఉన్నారు. నారాయణ, సీఎం చంద్రబాబుతో స్పీకర్ కోడెల శివప్రసాద్ కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు నివాసానికి ఆయన కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. ముఖ్యంగా పోలింగ్ రోజు జరిగినటువంటి సంఘటనలు ఎక్కువగా గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అందులో ఇనిమెట్ల ఘటన ప్రధానంగా కూడా చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. రాష్ట్ర స్పీకర్ కోడెల శివప్రసాద్ మీదే దాడి జరగటం, ఆయన తర్వాత గాయపడటం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, వైసీపీ ఇరువురు కూడా పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారు. నిన్న వైసీపీకి సంబంధించినటువంటి నేతలు నిజ నిర్ధారణ కమిటీ అక్కడ పర్యటించింది. వాస్తవాలు అంటూ మీడియాకు కొన్ని వీడియో ఫుటేజ్లు కూడా విడుదల చేసింది. అయితే స్పీకర్ కోడెల గానీ తెలుగుదేశం పార్టీ నేతల మొత్తం కూడా దీనికి కావాలని, ఆ గొడవ జరిగినప్పుడు కానీ బయట జరిగినటువంటి దాడికి సంబంధించి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నేతలు ఒక పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారమే స్పీకర్ కోడెల మీద దాడి చేశారనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కోడెల శివప్రసాద్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు వైసీపీ నేతల మీద కేసులు నమోదు చేశారు. మరోవైపు వైసీపీ కూడా ఫిర్యాదు చేయడంతో కోడెల మీద కూడా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత సంచలనంగా మారింది. పరస్పరం కూడా ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. బూత్ క్యాప్చరింగ్ చేసి ఆయన తలుపులు మూసుకొని రిగ్గింగ్ కు పాల్పడారు, తనకు అనుకూలంగా మార్చుకునే విధంగా భయభ్రాంతులకు గురి చేశారనేది కోడెల మీద ప్రధానంగా వైసీపీ నేతలు ఆరోపణ చేస్తున్నారు. అందులో భాగంగానే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ప్రజల ఓటర్లు ఆయన మీద తిరగబడ్డారు తప్పితే దీనికి వైసీపీకి ఎట్లాంటి సంబంధం లేదనేది వైసీపీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా కోడెల శివప్రసాద్ గానీ, ఇటు చంద్రబాబు గానీ, టీడీపీ నేతలు గానీ, వైసీపీ నేతలు ఒక ముందస్తు పథకం ప్రకారమే కోడెల మీద దాడికి పాల్పడ్డారని, వారి మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సో ఈ నేపథ్యంలోని ఇనిమెట్ల ఘటన మీద కొంత ఇరు వర్గాల మధ్య కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు అయితే ఇంకా చల్లారలేదు. 144 సెక్షన్ కొన్ని ఇంకా పోలింగ్ స్టేషన్లలో కొనసాగుతూనే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ రోజు అనేక చోట్ల ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు, హింసాత్మకమైనటువంటి ఘటనలు జరిగినప్పటికీ కూడా ముఖ్యంగా కోడెల శివప్రసాద్ మీద జరిగినటువంటి దాడి కొంత సంచలనంగా మారి రెండు పార్టీల మధ్య ఇంకా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు, పరస్పరం విమర్శలు, ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆ రోజు జరిగినటువంటి ఘటన, కేసుకు సంబంధించినటువంటి వివరాలు, వీటన్నిటి కూడా చంద్రబాబుతో ఆయన చర్చిస్తున్నారు. రైట్ నారాయణ.